బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల ప్రకటన విషయంలో రాజాసింగ్ సూచించిన వ్యక్తికి కాకుండా పార్టీ కోసం పనిచేయని వారికి ఆ పదవి ఇవ్వడంపై రాష్ట్ర నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ మరవక ముందే తాజాగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవుతున్నారు. కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపణలు చేశారు. సీనియర్ నేతలే ఇలా చేస్తే బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుందని రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకు వేసి పార్టీలోని పాత సామాను బయటికి వెళ్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని హాట్ కామెంట్ చేశారు. పార్టీ అధిష్టానం ఈ అంశంపై ఆలోచించాలని కోరారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనేవాళ్లు తెలంగాణ బీజేపీలో చాలా మంది ఉన్నారన్నారు. అలాంటి వారిని పార్టీ నుండి రిటైర్ చేస్తేనే పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు రాజాసింగ్. 2018 ఎన్నికల ముందు కూడా కొంతమంది రాష్ట్ర పార్టీ నేతలు అప్పటి సీఎం కేసీఆర్ ను కలిశారని రాజాసింగ్ అన్నారు. ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్లడం వల్లే అప్పుడు కేవలం బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుందని, అది కూడా తానొక్కడినే విజయం సాధించానని గుర్తు చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా వారిని చాటుమాటుగా కలవడం పార్టీ సీనియర్లకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. వారి విషయంలో అధిష్టానం ఆలోచన చేయాలని రాజాసింగ్ అంటున్నారు. ఇది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం కూడా ఇదేనని అంటున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక సామాజిక వర్గం చేతిలోనే ఉందని బాహాటంగా అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ ఎదుగుతుందని నెల రోజుల క్రితం లేఖ కూడా విడుదల చేశారు. అలాగే నల్గొండ గోషామహల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకం పైన రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి రాజాసింగ్ వ్యాఖ్యలు కమలం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజాసింగ్ మున్ముందు ఇంకెలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.